ప్రవేశపెట్టిన బడ్జెట్ని స్వాగతిస్తున్నాం. పేదలు, రైతులు, దళితులు, గిరిజనులు, మహిళలు, యువకుల్ని కేంద్రంగా చేసుకొని వారి అభివృద్ధి సంక్షేమం కోసం, భవిష్యత్తు అవకాశాల కోసం నిన్నటి బడ్జెట్ రూపొందించబడింది. ఒక దీర్ఘకాలిక పురోగతికి, సుస్థిర అభివృద్ధికి నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ ఒక సంకేతంగా నిలుస్తుంది. ఆత్మనిర్భర్ భారత్, అదేవిధంగా వికసిత్ భారత్కి నిర్మాణానికి పునాదులు వేసే దిశగా కూడా నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉంది. ఈ కొత్తగా నిర్మించబడిన సెక్రటేరియట్లో కర్తవ్య భవనం నుంచి తయారైన మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టబడిన బడ్జెట్ 3 కర్తవ్యాల్ని మనకు గుర్తు చేస్తూ ఉంది. ఒకటిది, ఇప్పటికే కరోనా సంక్షోభం తర్వాత కూడా ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించని ఆర్థికాభివృద్ధిని సాధిస్తూ సగటున 7% ఆర్థిక అభివృద్ధిని రిజిస్టర్ చేస్తూ ఉంటున్న ఆర్థిక వ్యవస్థకి మరింత బలోపేతం చేసే దిశగా మొదటి కర్తవ్యం ఉంది. రెండవది, ప్రజల మనోభావాలు, ఆకాంక్షలకు అనుగుణంగా వారి సామర్థ్యాన్ని పెంచే దిశగా కూడా రెండవ కర్తవ్యం బోధిస్తూ ఉంది. ఇక మూడవది, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వారి మొదటి మంత్రం సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు. అందరితో కలిసి అందరి వికాసం దిశగా కూడా ఈ కర్తవ్యం 3గా పేర్కొనబడుతున్న బడ్జెట్ ద్వారా స్పష్టమైన సంకేతం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, దీంట్లో చూస్తే ఈ ప్రజెంటేషన్ ద్వారా చూస్తే ఇప్పుడే నేను చెప్పినట్టు ఇండియాస్ ఎకనామిక్ ట్రాజెక్టరీ, ఆర్థికాభివృద్ధి మిగతా దేశాలతో పోల్చినప్పుడు చాలా ఎక్కువగా, మన దరిదాపుల్లో కూడా వేరే దేశం లేదు ఒక స్విట్జర్లాండ్ తప్పిస్తే. ఆ సందర్భంలో 7% రిజిస్టర్ చేసుకుంటూ ఉన్నాం. అదే సందర్భంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు దాదాపు 11% ఉంటున్న ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ని అదుపులో తీసుకొచ్చి ఇవాళ 2%లోకే నియంత్రించగలుగుతున్నాం. మూడవది, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ఆ క్రమశిక్షణ ద్వారా సంపదను సృష్టిస్తూ సమాజానికి ఉపయోగపడే నిర్ణయాల్ని, పథకాల్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. దీంట్లో ప్రధానంగా ఆత్మనిర్భర్ భారత్ లేదా వికసిత భారత్ అనేది కేవలం నినాదాలుగా మాత్రమే కాకుండా ఒక సంకల్పంగా కూడా ఈ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిరూపిస్తూ వచ్చింది. దాంట్లో భాగంగానే ఉత్పాదకను పెంచడం కోసం 3 పిల్లర్లని ఇవాళ ఈ బడ్జెట్ ద్వారా మనకు అర్థమవుతున్నాయి. 3 పిల్లర్లు. ఒకటి, ప్రొడక్టివిటీని, సమగ్రత, అదేవిధంగా టెక్నాలజీని వాడుకొని, ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మిషన్ లెర్నింగ్ని వాడుకొని ప్రొడక్టివిటీని పెంచడం, ఉత్పాదకను పెంచే దిశగా ప్రయత్నం చేయడం, అదేవిధంగా ఒక సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయడం, అందరినీ కలుపుకుపోయే విధంగా ఒక సమ్మిళిత వృద్ధిని, ఆ ఫలాల్ని అందరికీ అందించే దిశగా కూడా ఈ బడ్జెట్ ఉంది. దీంట్లో అందుకని ప్రధానంగా ఈ బడ్జెట్లో చూస్తే ఈ తయారీ రంగం మీద, పరిశోధనల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ ప్రపంచంలో సెమీ కండక్టర్లు అంటే అడ్రస్గా తైవాన్ దేశం ఉంది. సో భారతదేశంలో కూడా సెమీ కండక్టర్ల తయారీకి ఊతం ఇవ్వడం కోసం, ప్రోత్సాహం ఇవ్వడం కోసం ఇండియన్ సెమీ కండక్టర్ మిషన్ తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సెమీ కండక్టర్ 2.0లో భాగంగా ప్రోత్సాహకాలను ఇస్తూ అనేక రాష్ట్రాలకు అభివృద్ధి చేస్తూ ఉంది. మన రాష్ట్రానికి ప్రత్యేకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కి ఈ సెమీ కండక్టర్ మిషన్ ద్వారా ఓర్వకల్లులో ఇండస్ట్రియల్ నోడ్ అయితే, ఎకనామిక్ కారిడార్లో ఇండస్ట్రియల్ నోడ్ ఉందో దానికి 14,000 కోట్ల పెట్టుబడులు రావడం జరిగింది. అది కాకుండా 80% సబ్సిడీతో ఇవాళ ఇస్తున్న దీని కారణంగా మన రాష్ట్రంలో కూడా దార్శనిక నాయకత్వం ఉన్న కారణంగా అనేక కంపెనీలు ముందుకు రావడానికి ఉంది. రాబోయే రోజుల్లో సెమీ కండక్టర్ హబ్గా భారతదేశం తయారవుతే దాంట్లో ఆంధ్రప్రదేశ్ కూడా ముందు బాగానే ఉండే అవకాశం ఉంది. మొట్టమొదటిసారిగా నిన్న చెప్పిన పెద్ద ప్రకటనలో ఏదైనా ప్రకటన నిన్న ఉన్న వాటిల్లో చూస్తే రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్
మినరల్స్ గురించి నిన్న ప్రస్తావించారు. దానికి ఒక కారిడార్ని ఒరిస్సా దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ 4 రాష్ట్రాలకి ఈ రేర్ అర్త్ పర్మనెంట్ మ్యాగ్నెటిక్ మినరల్స్ని ఒక కారిడార్గా తయారు చేయడం కారణంగా అనేక రంగాల్లో ఇవాళ మనం ప్రగతి సాధించడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా పరిశోధనలో కానీ, లేదా తయారీ రంగంలో కానీ, లేదా శుద్ధిలో కానీ మనకు, లేదా మార్కెటింగ్లో కానీ పెద్ద ఎత్తున ఆర్థికాభివృద్ధి లభించడమే కాకుండా యువతకు అనేక అవకాశాలు కూడా లభించే